జీని అర్రే యార్ ఈరోజు కూడా లేటు అయ్యాను, మళ్ళీ ఫైన్ కట్టాలి. బాస్ కూడా చూసేశాడే, ఎంత అదృష్టమో నాది. బాస్ నువ్వు కూడా ఈరోజు లేటుగానే వచ్చావు కదా. జీని నీకు తెలుసా, నా దగ్గర కారు లేదు, ఓన్లీ స్కూటీ మాత్రమే ఉంది. అయినా నువ్వు కూడా లేట్ అయ్యావు కదా. బాస్ నేను ఎంత లేటుగా వచ్చినా సరే నేను ఫైన్ కట్టవలసిన పని లేదు. ఈరోజు నీ మొహంలో ఏదో మారినట్లుగా కనిపిస్తుంది, నీకేమైనా హెల్త్ బాలేదా అని అడుగుతాడు. అయితే అనారోగ్యం వల్ల లేటుగా వస్తే ఫైన్ కట్టవలసిన పని లేదు జీని, నా ఆరోగ్యం చాలా బాగా ఉంది, అయినా సరే నువ్వు మాత్రం ఈరోజు ఫైన్ కట్టవలసిన పని లేదు. అలా మాట్లాడగానే జీని ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్తుంది. గాయ్స్, ఈరోజు మధ్యాహ్నం భోజనం నా తరపున మీకు. జీని నీకోసం కిచిడి ఉంది. పోషకాహారం సరిగ్గా ఉంటేనే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నేను లిప్స్టిక్ వెయ్యలేదు, అందుకే నా మొహం మారినట్లుగా కనిపిస్తుంది. బాస్కి నేను జబ్బు పడినట్లుగా అనిపిస్తుంది. ఈరోజు నీ మొహం చాలా బాగుంది చూడు, అందుకే నీ మొహం రంగు ఎంత బాగుందో. బాస్ నేను లోపలికి రావచ్చా? హా రా. బాస్ నాకు ఈరోజు సెలవు కావాలి, నా ఆరోగ్యం బాగోలేదు. సరే ఎన్నిసార్లు చెప్తావు, ఇంత వర్షంలో రావద్దు అని చెప్పాను కదా, అందుకే నీకు జలుబు చేసి ఉంటుంది. ఇలా చేస్తే అలా కాక ఇంకేమవుతుంది. బాస్ జీని నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు.